నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు వస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మళ్ళీ కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మండే నుంచి అందరికీ కాలేజెస్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి నేను ఇంటర్మీడియట్ సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఫస్ట్ ఇయర్ అయినా కానీ సెకండ్ ఇయర్ అయినా కానీ మీరు ఎంత త్వరగా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు సో అనేది ఒక టైం టేబుల్ పరంగా లేదా ఒక ప్రాసెస్ పరంగా నేను చెప్తాను. సో ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. వీడియో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్లా మీరు ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే, అంటే ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటే కనుక సో ఖచ్చితంగా మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, అంటే మీకు ఇయర్ అయిపోయేలోపు ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా సో ఎవ్రీథింగ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్తాను ఎంత ఈజీగా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఎంత ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది మీకు ఒక 30 days ట్రయల్ లాగా లేదా 30 days ఛాలెంజ్ లాగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. 30 days ఛాలెంజ్ లాగా. సో అది ఫస్ట్ స్టార్టింగ్ మీకు వచ్చే ఫస్ట్ స్టెప్. సో ఇది ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్గా చేయాలి. సో విని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా వర్క్ అయితే అవ్వదు. సో 30 days ఛాలెంజ్ అయితే తీసుకోండి. ఫస్ట్లీ మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో 30 days ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేయండి. 30 days మీరు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ అయితే చేయాలి. అట్లీస్ట్ మీరు ట్రై చేయండి. ఓకే, 30 days ఛాలెంజ్ అనేది ట్రై చేయండి. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక కింద మీకు 30 days ఛాలెంజ్ యాక్సెప్ట్ అని చెప్పి కింద మెన్షన్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సో ఫస్ట్లీ మీరు ఇంటర్ సిలబస్ చూసుకోండి. సో ఎంత ఉంది సిలబస్ అనేది? 100% సిలబస్ కాబట్టి ఫుల్లీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ అనేది మీకు ఎంత ఉంది, మీ గోల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఓవరాల్గా మీకు 99% లేదా 95% అనేది నా గోల్ అనుకోండి. సో సిలబస్ ఇదంతా కంప్లీట్ చేస్తే నాకు 95% అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది మీ యొక్క గోల్. సో దీనికి ఈ గోల్ రీచ్ అవ్వడానికి ఫస్ట్లీ మీరు చేయాల్సింది గోల్ని పెట్టుకున్న తర్వాత ఆ గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం కాదు, దానికి సంబంధించిన హ్యాబిట్ ఫార్మేషన్ ఉంటుంది. సో అంటే కొన్ని హ్యాబిట్స్ అనేవి మీరు ఫామ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మీకు ఆ గోల్ అనేది రీచ్ అవ్వడానికి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్లీ గోల్ వచ్చేసరికి మీరు కన్ఫామ్ అవుతారు. సో నాకు ఈ పాయింట్లో నాకు 95% కావాలి, లేదా నాకు ఫస్ట్ ఇయర్లో 98% కావాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 98%తో మీరు పాస్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయినా కానీ సెకండ్ ఇయర్ అయినా కానీ పాస్ అవ్వాలని చెప్పి మీ గోల్ అనేది పెట్టుకున్నారు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. బట్ దీనికి మెయిన్లీ కావాల్సింది వచ్చేసరికి హ్యాబిట్ ఫార్మేషన్. సో గోల్ రీచ్ అవ్వడానికి సమ్ హ్యాబిట్స్ అయితే ఉండాలి. హ్యాబిట్ ఫార్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. బికాస్ కన్సిస్టెన్సీ అనేది హ్యాబిట్ ఫార్మేషన్ ద్వారానే వస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఏంటి అసలు హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్ వచ్చేసరికి 98% కానీ 95% కానీ ఉండాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. బట్ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి కరెక్టే, బట్ ఆ ప్రాసెస్ ఏంటనేది ఒక హ్యాబిట్లా ఉండాలి. సో మీకు అర్థమవుతుంది నేను చెప్పినప్పుడు. సో ఫస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకోండి. సో మీరు మ్యాథ్స్లో వచ్చేసరికి నేను 98% కావాలి అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ తీసుకున్నారు, మ్యాథ్స్లో 98% రావాలి అని చెప్పి అనుకున్నారు. సో 98% రావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? సో 98% రావాలంటే సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సిలబస్ కంప్లీషన్. సో సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ చేయాలంటే సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ లేదా చాప్టర్స్ కానీ ఓకే, చాప్టర్స్ కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ సో ఇట్లాంటివన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మీకు డైలీ కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్ కన్సిస్టెన్సీ సో రెగ్యులర్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నుంచి మీరు ఫోకస్ అనేది దేని మీద ఉండాలంటే, అంటే గోల్ మీద అయితే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ అయితే ఉండకూడదు. సో దాని నుంచి మీకు హ్యాబిట్ ఫార్మేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 98% ఫస్ట్ ఇయర్లో రావాలంటే మ్యాథమెటిక్స్లో రావాలి, అట్ ద సేమ్ టైం లాంగ్వేజెస్లో రావాలి, అట్ ద సేమ్ టైం మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో కూడా మీకు కంప్లీట్గా 95+ ఉండాలి. సో 95% రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకోండి. మ్యాథ్స్ తీసుకుంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, చాప్టర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి, ఆల్ కంప్లీట్ అయినాయో లేదా అనేది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూసుకోవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోవాలి. సో ఇలా మీరు డైలీ రెగ్యులర్ కన్సిస్టెన్సీ అనే ఉండాలి. సో ఫస్ట్ ఫోకస్ వచ్చేసరికి దీని మీద ఉండాలి మీకు. సో ఇది మీకు ఫోకస్ అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్.
సో ఈ స్టెప్ నుంచి మీరు ఒక్కొక్క స్టెప్ మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు మీకు మ్యాథ్స్ అనేది 98%కి వస్తారు. వన్స్ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మీకు లాంగ్వేజెస్ ఇట్లా మీకు ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తే మీరు కావాలనుకున్న గోల్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన ప్రాసెస్ అనేది. సో ఇట్లా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఏది మీకు అంటే డైలీ కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలి ఏంటి అనేది. ఓకే, అండ్ ఫస్ట్ వన్స్ మీరు కన్సిస్టెన్సీగా మీరు ఫామ్ చేసుకున్న తర్వాత ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది మీకు డైలీ చదవటం కానీ ఇట్లా. సో ఇట్లాంటి ఒక హ్యాబిట్ ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక కన్సిస్టెన్సీ అనేది అలవాటు అవుతుంది. ఓకే, సో అసలు ఫస్ట్ ఇట్లా మీకు డైలీ ఒక హ్యాబిట్ అనేది ఎలా చేసుకోవాలంటే ఒక రఫ్గా ఒక హార్డ్ టైం టేబుల్ లాగా. సో ఇది చాలా ఈజీ వేలో ఎలా కంప్లీట్ చేసుకోవాలి వితిన్ 3 months లోపు, అంటే ఫస్ట్ 3 monthsలోనే కంప్లీట్ చేసుకోవడం ఎలా. సో ఈ టైం మీకు చాలా కొంచెం స్లోగా ఉంటుంది. అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఏముండదు, కొంచెం స్లోగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ టైం మీరు యూజ్ చేసుకోండి. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్ స్టేజ్ ఇది, సో ఎర్లీ స్టేజ్ కాబట్టి సో ఇప్పటి నుంచి మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో బిలీవ్ మీ, ఖచ్చితంగా మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ 7 days అయితే తీసుకోండి. 7 days వచ్చేసరికి ఫస్ట్ వీక్ అనుకోండి, లేదా ఫస్ట్ వీక్ కానీ ఫస్ట్ 7 days కానీ. ఓకే, సో మీరు చేయాల్సింది వచ్చేసరికి ఈజీ వే అంటే ఫస్ట్ 7 days ఈజీ. ఓకే, ఈజీ అనేది పికప్ చేసుకోండి. సో ఈజీ అంటే నథింగ్ బట్ ఇది డిపెండ్ అపాన్ స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ వేలో అనుకోండి, ఫస్ట్ 3 chapters కంప్లీట్ అయిపోతే అందులో ఈజీగా ఉన్న కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 7 daysలో నేను చెప్తాను మీకు ఇది ఈజీ వే ఎలా అనేది. ఫస్ట్ 7 days ఏం చేయాలంటే అంటే ఇప్పుడు 1.5 hour, సో గంటన్నర ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఇంకొక గంటన్నర ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి, సో ఇంకొక 1 hour ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. ఓకే, సో 4 hours మొత్తం టోటల్గా. ఓకే, 3 hours and 4 hours మీ డైలీ 4 hours చూస్ చేసుకోండి. అంటే మీకు కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours, మార్నింగ్ ఒక 2 hours, మీరు ఎలా అయినా కానీ. సో టోటల్గా ఇంటి దగ్గర ఒక 4 hours ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి అండ్ ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి. సో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది అంటే మీకు ఒక 1.5 hour ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకోండి. సో ఫస్ట్ మ్యాథ్స్ తీసుకోండి అండ్ ఇంకొక 1.5 hour వచ్చేసరికి థియరీ సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ తీసుకోండి. ఇంకొక 1 hour వచ్చేసరికి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. ఓకే, సో ఇట్లా మీరు ఇట్లా గంటన్నర డివైడ్ చేసుకోండి. సో ఫస్ట్ గంటన్నర మ్యాథ్స్, ఇంకో నెక్స్ట్ గంటన్నర లాంగ్వేజెస్, తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్. సో ఇట్లా ఓవరాల్గా లాంగ్వేజెస్ 2 కలిపి అండ్ ఇంకొక 1 hour వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, హాఫ్ అన్ అవర్ మీరు ఎలా అయినా కానీ. ఓకే, సో ఇట్లా చూస్ చేసుకోండి. మ్యాథ్స్ అంటే మీకు 1A 1B 2 కలిపి వస్తుంది. నాట్ మ్యాథ్స్ అంటే ఇంక సపరేట్గా ఏమి ఉండదు. మ్యాథ్స్ అంటే టోటల్ మ్యాథ్స్ 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ. సో ఇంకొక గంటన్నర వచ్చేసరికి మీకు లాంగ్వేజెస్లో ఏవైనా, సో సాంస్క్రిట్ కానీ మీరు తీసుకున్న లాంగ్వేజెస్ 2 లాంగ్వేజెస్ కలిపి అండ్ ఇంకొక 1 hour వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో ఇట్లా తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీరు ఈజీ వే వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఉన్న 2 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 marksకి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇట్లాంటి ఈజీగా ఉన్న కాన్సెప్ట్స్, ఈజీగా ఉన్న సమ్స్, ఈజీగా ఉన్న మీకు థియరీస్ ఉంటాయి కదా, సో అట్లాంటివి ఈజీ వేలో వెళ్ళిపోండి. సో ఈ 1.5 hour ఏది టోటల్గా 7 days, ఈ 1 week మొత్తం అలా ఈజీగా వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీకు 3 chapters కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఫస్ట్ 7 days వచ్చేసరికి ఆ 3 chaptersలో నుంచి మీకు 2 marks కంప్లీట్ చేసుకోవడం కానీ, లేదా మీకు చాలా ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇది స్టూడెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈజీ వే కాకుండా ఉండడం అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక గంటన్నర వచ్చేసరికి లాంగ్వేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ, లేదా ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ ఏదైతే అది కూడా ఈజీ వేనే. సో గ్రామర్ కానీ, లేకపోతే మీకు తెలుగు అయితే పద్యాలు కానీ. సో ఈజీ అనేది ఇంకా డిపెండ్ అపాన్ స్టూడెంట్స్ పరంగా. ఓకే, అండ్ ఇంకొక 1 hour వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఇలా టోటల్గా మీకు 7 days అనేది కంప్లీట్ అవుతుంది. అంటే 1 week కంప్లీట్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సండే అనేది తీసుకోండి. సో ఈ 1 week కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ఈ టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఆ సండే రోజు అంటే లాస్ట్ డే రోజు మీరు చేయాల్సింది వచ్చేసరికి ఈ 7 daysకి సంబంధించిన వన్ షార్ట్ ఓవర్ వ్యూ అనమాట.
వన్ షాట్ ఓవర్ వ్యూ. సో ఈ వన్ షాట్ ఓవర్ వ్యూ అనేది మీరు ఖచ్చితంగా ఒక బుక్ అయితే రాసుకుంటూ ఉంటారు కదా ఈ 1 వీక్. ఆ 1 వీక్ వన్ షాట్ ఓవర్ వ్యూ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. చూసుకోవాలి మీరు ఏం కంప్లీట్ చేశారు, ఈ 1 వీక్ ఏం కంప్లీట్ చేశారు అంటే టోటల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ లేదా లాంగ్వేజెస్ టోటల్గా అన్నీ కూడా. ఓకే, సో ఇది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోట్స్ రివిజన్. సో ఏదైతే నోట్స్ రాసుకున్నారో మీరు దాన్ని రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నోట్స్ రివిజన్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు నోట్స్ రివిజన్ సపరేట్ రాసుకోవడం కాదు, మీరు ఏదైతే రఫ్ వర్క్ చేసుకుంటారో లేదా రఫ్గా మీరు రాసిందే ఒకసారి రివిజన్ అని చేయండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నేను ఇట్లా చేశాను అని చెప్పి. సో ఇంతే. సో ఇది కాన్సెప్ట్, టోటల్గా కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ వీక్ అనమాట. సో సెకండ్ వీక్ వచ్చేసరికి సో ఇది కొంచెం మీకు ఎలా ఫామ్ అవుతుంది అంటే హార్డ్ లెవెల్. సో లెవెల్ అప్ అవుతుంది అనమాట, కొంచెం అప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ అప్ అంటే నథింగ్ బట్ 4 మార్క్స్ చదువుకోవటం, లేదా ఇంకొంచెం పెద్ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ టైప్స్ కంప్లీట్ చేసుకోవడం. సో ఇట్లాంటివి. సో సెకండ్ వీక్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక వీక్ వచ్చేసరికి ఇంకా హార్డ్ అనమాట. అంటే నథింగ్ బట్ మీకు టోటల్గా ఆ చాప్టర్ నుంచి మీకు ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకోవడం, లేదా 7 మార్క్స్ అన్నీ కంప్లీటెడ్ చేసేసుకోవడం, సో లేదా 4 మార్క్స్ అన్నీ కంప్లీటెడ్ ఒకేసారి చేసేసుకోవడం. సో ఇట్లా ఈ వీక్ మొత్తంలో 4 మార్క్స్ కంప్లీట్ చేసుకోవడం. ఇట్లా మీకు ఒక్కొక్క వీక్ అనేది కొంచెంగా లెవెల్ అనేది అప్ చేసుకోండి. కొంచెంగా హార్డర్ వీక్కి స్టడీ సేమ్ ఇవైతే కామన్గా ఉంటాయి, వీటిల్లో ఎటువంటి చేంజెస్ అయితే చేయకండి. సో గంట. సో వీటిలో చేంజెస్ చేసుకోకండి, బట్ ఇందులో చేంజ్ చేసుకోండి. వీక్కి మీకు కొంచెం లెవెల్ అనేది అప్ చేసుకోండి, హార్డర్ చేసుకోండి. సో 7 మార్క్స్ 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్, 4 మార్క్స్ నుంచి 7 మార్క్స్. ఓకే, ఇట్లా మీకు మొత్తం టోటల్గా 4 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో 4 వీక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఫామ్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక 1 మంత్ అయితే కంప్లీట్ చేసుకోండి. 4 వీక్స్లో 4 లెవెల్స్ అనమాట. ఫస్ట్ వీక్ ఈజీ, సెకండ్ వీక్ కొంచెం హార్డర్, ఇంకా థర్డ్ వీక్ అట్లా లెవెల్ అనేది కొంచెంగా పెంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికి సంబంధించిన మిస్టేక్స్ కూడా చెప్తాను తర్వాత, మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో సో అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇదంతా టోటల్గా 30 డేస్ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నట్లు. ఓకే, సో మీరు ఖచ్చితంగా 30 డేస్ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి గుడ్ మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఈ 30 డేస్ ఛాలెంజ్ ఎందుకు ఇట్లా పెడుతున్నాను అంటే మీకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అయిందంటే ఖచ్చితంగా మీకు కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. ఓకే, సో కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్గా మీకు సో ఉండిపోతుంది, అట్లా మీరు వెళ్ళిపోతూ మూవ్ ఆన్ అవుతూ ఉంటారు ఆ విధంగా. సో ఓకే, బ్లండర్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్, మిస్టేక్స్ ఉంటాయి. సో మిస్టేక్స్ నథింగ్ బట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అవి కూడా నేను చెప్తాను. సో మెయిన్లీ కొన్ని మిస్టేక్స్ అయితే చూద్దాం. సో మనం చేసే మిస్టేక్స్, సో ఇట్లాంటి 30 డేస్ ఛాలెంజెస్ లేదా ఇట్లాంటి కన్సిస్టెన్సీ ఫామ్ చేసేటప్పుడు ఇప్పటి వరకు కొంచెం మనం కంఫర్ట్ జోన్లో ఉంటాం, కొన్ని గేమ్స్ ఆడి ఇట్లా ప్లే చేసి ఉంటాం. ఒక్కసారిగా మీరు ఇట్లా ఛాలెంజెస్ ఇట్లా తీసుకుంటే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అవి కూడా చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కంఫర్ట్ జోన్. సో అది ఖచ్చితంగా ఉంటుంది. కంఫర్ట్ జోన్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పటి వరకు జాలీగా మీ గేమ్స్ ఆడుకుంటూ లేదా మీకు హాలిడేస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయటం, దివాళీ కానీ మీకు ఏదైనా ఫర్దర్ హాలిడేస్ ఏదైనా వచ్చినప్పుడు సో చదవకుండా ఆపేయటం, ఆ డేస్లో మీకు ఎంజాయ్మెంట్ కానీ లేదా బయటికి వెళ్ళటం కానీ మూవీస్ కానీ వాటెవర్. సో స్టడీ అనేది స్టాప్ చేయడం, కంఫర్ట్ జోనింగ్ నథింగ్ బట్ అనేది స్టడీ అనేది స్టాప్ చేసి ఇంకా హ్యాపీగా ఇంకా ఫర్దర్ విషయాల్లో ఇంకా వాటెవర్ సో వేరే ఏ విధంగా అయినా కానీ ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం. సో అది వన్ ఆఫ్ ది పెద్ద మిస్టేక్ అనమాట మీరు చేసేది. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఇట్లాంటి ఛాలెంజ్లో వెళ్ళాలంటే కష్టం. ఇది 30 డేస్ ఛాలెంజే, బట్ ఏంటంటే ఈ 30 డేస్ ఛాలెంజ్ అనేది ఖచ్చితంగా కన్సిస్టెన్సీ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఇది హ్యాబిట్ అయిపోతుంది. హ్యాబిట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడో మీకు ఒక 2-3 మంత్స్ తర్వాత కొన్ని హాలిడేస్ వచ్చాయనుకోండి, దసరా హాలిడేస్ వచ్చాయనుకోండి, అక్కడ స్టాప్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ హ్యాబిట్కి రాలేరు. సో అందుకు ఖచ్చితంగా ఎవ్రీడే అనేది స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ కంఫర్ట్ జోన్ అనేది ఖచ్చితంగా మీరు తీసేయండి. ఓకే, కంఫర్ట్ జోన్ ఉంచుకోకండి. ఖచ్చితంగా ఎంతో కొంత మీరు స్టడీకి అనేది ఉండాలి డేలో. ఓకే, సో ఏది అట్ ద టైమ్ ఆఫ్ హాలిడేస్ కానీ ఆ టైంలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు క్వాలిటీ మీద కాకుండా క్వాంటిటీ మీద పెడతారు. సో క్వాలిటీ అనేది
క్వాలిటీ నుంచి క్వాంటిటీ అవుతుంది. అంటే ఐ మీన్ ఈ 30 డేస్లోనే క్వాంటిటీ అంటే ఎక్కువగా కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవడం ఒకేసారి. ఇట్లాంటి క్వాంటిటీ అనేది ఎక్కువగా పెంచుకుంటూ పోతే అది మీకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కొంచెం టైం ఉంటుంది, ఒక 9 months టైం ఉంటుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఒక 9 months ఉంది మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్. మీకు క్వాంటిటీ పెంచుకుంటూ పోయినా మీకు లాస్ట్లో మళ్ళీ చదవాల్సి ఉంటుంది, రివిజన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే క్వాలిటీ మీద ఎక్కువ ఉంచుకోండి, కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు క్వాలిటీ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నట్లయితే మీకు ఎంసెట్లో చాలా ఈజీ అవుతుంది. సో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఫర్దర్గా చాలా హెల్ప్ అవుతుంది ఎంసెట్ కానీ మీకు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కానీ. ఓకే, సో అదొక వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనమాట, క్వాలిటీ మీద ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రా బుక్స్. సో ఎక్స్ట్రా బుక్స్ అనేది పెట్టుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఆ మెటీరియల్ ఫాలో అవ్వండి, లేదా మీకు బెస్ట్ మెటీరియల్ తీసుకోండి దాన్ని ఫాలో అవ్వండి. అట్లా కాకుండా ఒక 4-5 మెటీరియల్స్ పెట్టుకుంటారనమాట. సో 2-3 మెటీరియల్స్ పెట్టుకొని ఇక సో వాటిని చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఫాస్ట్ ట్రాక్స్, కొంతమంది బేబీ బుక్లెట్స్ ఇప్పటి నుంచే. సో అవి వద్దు. సో ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి మెటీరియల్, వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ చూస్ చేసుకోండి, సో దాన్నే ఫాలో అవ్వండి. సో ఎక్స్ట్రా బుక్స్ అనేది తీసేయండి. ఓకే, సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మిస్టేక్ అనమాట. అండ్ లాస్ట్ వన్ బిగ్గెస్ట్ మిస్టేక్ మనం చేసేది ఈ టైంలో. సో బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసరికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మొబైల్ యూసేజ్, స్మార్ట్ ఫోన్. సో స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఏముంటుందంటే స్మార్ట్ ఫోన్ గేమ్స్, సో బీజిఎమ్స్ ఇట్లాంటివి, బీజిఎంఐ కానీ సంథింగ్ అదర్ రీల్స్ చూడటం కానీ ఇన్స్టా ఇట్లాంటివి అనేవి చాలా తగ్గించుకోవాలి. చాలా తగ్గించుకోవాలంటే చూడండి, బట్ ఏంటంటే యాక్టివ్గా ఉన్న టైం అనేది మొబైల్కి ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ ఒక 2 hours చాలా హ్యాపీగా అంటే ఐ మీన్ చాలా యాక్టివ్నెస్తో ఉన్నారు, ఆ యాక్టివ్నెస్ టైం అనేది మొబైల్కి ఇచ్చేసారనుకోండి, మళ్ళీ స్టడీకి అన్ఈజీ అయిపోతుంది మీకు. అంటే మీకు స్టడీ టైంకి వచ్చేసరికి మీరు కొంచెం డౌన్ అవుతారు. సో మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. మీరు యాక్టివ్గా ఉన్న టైం వచ్చేసరికి మొబైల్స్కి ఇస్తే, మొబైల్ గేమ్స్ కానీ మొబైల్కి ఇంకా ఫర్దర్గా ఇస్తే మీకు అది వీక్నెస్ అవుతుంది, మీ యొక్క వీక్నెస్ అవుతుంది. సో యాక్టివ్నెస్ అనే టైం అనేది బుక్స్కి ఇవ్వండి. అండ్ ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు కానీ లోగా ఉన్నప్పుడు కానీ అప్పుడు మీరు రీల్స్ చూడడం కానీ వాటెవర్ ఇంకా మీకు సంబంధించినవన్నీ మీ మొబైల్లో చెక్ చేసుకోండి. ఒకేసారి ఆపడం అనేది కాదు. సో యాక్టివ్గా ఉన్న టైం వచ్చేసరికి బుక్స్కి ఇవ్వండి, సో కంప్లీట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది టోటల్గా కొన్ని మిస్టేక్స్ మీరు చేసేది. ఐ హోప్ నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అనేది మీకు ఎలా ఉంది, మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా మీరు పాటిస్తే కనుక సో ఇది మీకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ హ్యాబిట్ అనేది మీకు ఫర్దర్గా ఎంసెట్కి కానీ సెకండ్ ఇయర్కి కానీ సో ఇట్లాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఇది నచ్చినట్లయితే కింద 30 days ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఓకే, నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇది ఓవరాల్గా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ కాన్సెప్ట్ పరంగా మీకున్న కామెంట్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.